హాయ్ నేను సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఏ దొంగాట అయితే ఆడకూడదో ఆ దొంగాట ముగ్గురు కంటెస్టెంట్లు యథేచ్ఛగా ఆడేస్తూ ఉన్నారు. పైగా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తే అవతల వాళ్ళ గురించి బ్యాక్ బెచ్చింగ్ చేసి 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 ఈ సీజన్ బ్యాక్ బెచ్చింగ్ స్టార్స్ అయిపోతారు అనిపిస్తుంది. ఎవరు అంటే నైనిక, సీత, విష్ణుప్రియ. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏ సీజన్లో అయినా సరే ఆడియన్స్ అస్సలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయింది ఏమైనా ఉంది అంటే గ్రూప్ గేమ్. గ్రూప్ గేమ్ ఇంతవరకు మనకేంటి నిఖిలు, సోనియా, అలాగే పృథ్వీ, అభయ్ వీళ్ళు ఆడుతున్నారు. అంటే వాళ్ళది ఎంతసేపు ఏంటి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకోవడం, ఈ హగ్స్. ఇంతవరకు అయితే ఆడియన్స్ ఆల్రెడీ ఇరిటేట్ ఫీల్ అవుతుంది. ఏంటారు నాయన మీ గ్రూప్ ఏంటి, మీ పంచాయతీ ఏంటి, అసలు దేనికోసం వచ్చారు, మీలో ఏం ఫైటింగ్ స్పిరిట్ ఉందని, మీ ఇండివిజువల్ ప్లే, మీ సోలోగా ఉన్నాం ఇండివిజువల్గా ఆడేమని ఏదో కనెక్ట్ అయితే కదా మీకు ఓట్లు వేయడానికి ఇప్పటికే అసంతృప్తితో ఉంటే అసలు వాళ్ళ గ్రూప్ ఎందుకు పనికిరాదు. వీళ్ళ ముగ్గురు గ్రూప్ దగ్గర క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళ ముగ్గురు, నేను ఇప్పుడు ఎవరు చెప్పా, సీత, నైనిక, విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురు ఈ వారం నామినేషన్లో కూడా లేరు. ఎందుకంటే విష్ణుప్రియకి ఒక ఓటు కూడా పడలా, అట్లాగే సీత కూడా ఒక ఓటు కూడా పడలా. నైనికకు ఒకే ఒక్క ఓటు పడినా ఆ ఒక్క ఓటు కూడా సేవ్ చేసేసింది ఎవరంటే చీఫ్గా ఆయన నిఖిల్ అయితే సేవ్ చేశాడు. సరే మరి ఎందుకు రాలేదు అంటే పక్కా స్ట్రాటజీగా 100% దొంగట ఆడేస్తా ఉన్నారు. ఏదైతే చేయకూడదు అది మెయిన్. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా సరే నామినేషన్ల విషయంలో ఎవరి ఇండివిజువలిటీ వాళ్ళకంటూ ఉండాలి. ఖచ్చితంగా ఎవరి పాయింట్ వాళ్ళు పెట్టుకొని అక్కడికి వచ్చి స్పాట్లోకి వచ్చాక ఇగో నీ గేమ్లో నాకు ఇది నచ్చలో సో అండ్ సో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుని పాయింట్స్ అయితే చెప్పుకొని ఆడుకోవాలి. కానీ క్లియర్గా మన ముగ్గురం కూర్చొని 6 ఓట్లు ఉంటాయి, ఎవరికి వేసేద్దామని మాట్లాడుకొని ఈ ముగ్గురికి వెళ్ళి 6 ఓట్లు కదా, ఆ 6 ముగ్గురికి రెండేసి చెప్పును వేసేశారు. ప్రేరణకి 2, మణికంఠకి 2, ఆదిత్యకి 2 ఓట్లు వేశారు. సో వాళ్ళందరూ నామినేషన్లోకి వస్తే వీళ్ళు పక్కగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. పైగా ఎలా చెప్పుకుంటున్నారంటే దీనికి సంబంధించి వీళ్ళు నైన్కి ఎవరెవరికి వేసింది, మణికంఠ, ఆదిత్యకి వేసింది. విష్ణుప్రియ ప్రేరణ అండ్ ఆదిత్యకి ఓట్లు వేసింది, నామినేట్ చేసింది. అట్లాగే సీత ప్రేరణ అండ్ మణికంఠ చేసింది. అంటే 2 మణికంఠకి, 2 ఆదిత్యకి, 2 ప్రేరణకి. పక్క ప్రిపేర్డ్గా ఎంత దారుణంగా దొంగట ఆడేస్తుంది. కాక పైగా అందరి గురించి హౌస్లో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి కంటెస్టెంట్ గురించి కూడా బ్యాక్ బెచ్చింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళదే ఇండివిజువల్ గేమ్ అన్నట్టు ప్రమోట్ చేసుకుంటుంటే ఆడియన్స్ అన్ని గమనిస్తారు కదా. అర్ధరాత్రి 2 గంటల తర్వాత వీళ్ళ గ్రూప్ గేమ్ అంతా బయటపడింది వీళ్ళ నామినేషన్లోకి. అందుకే వాళ్ళంతా వచ్చారు, వీళ్ళైతే రాలా. ఎందుకు నామినేషన్లోకి 7 వచ్చారు, నైన్గా సేవ్ అయింది కదా, చీఫ్ నిఖిల్ చేస్తాడు. మిగతా 6 ఎవరు చేశారంటే దీనికంటే ముందే వీడియో నేను పబ్లిష్ చేశాను. ఈరోజు నామినేషన్స్ ఎవరు ఉంటాయి, ఎవరు చేస్తారు, ఎందుకు, ఎలా. ఫైనల్గా 6 అయితే నామినేషన్లో ఉన్నారు. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పటికే మన ఛానల్లో జర్నలిస్ట్ సతీష్లో అలాగే న్యూస్ బోల్ రెండింటిలో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు లైవ్లో, ఈరోజు ఎపిసోడ్లో జరగబోతున్న నామినేషన్లు ఫైట్, ఎవరెవరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎవరెవరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి, ఎవరిని నామినేట్ చేశారు, ఎందుకు, ఏంటి, మరి వీళ్ళు ఎలా తప్పించుకున్నారంటే అందులో నేను చెప్పినట్టుగా 100% జరగబోతుంది. క్లియర్గా వీళ్ళు మనం ఆ ముగ్గురిని టార్గెట్ చేద్దాం మన 6 ఓట్లతో అని పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఎవరెవరి గురించి మాట్లాడి చెప్పుకుని. అట్లాగే దీనికంటే ముందు ఇంకోటి ఏంటంటే యష్మి గౌడకి ఆయన మణికంఠ వచ్చి సారీ కూడా చెబుతాడు. అంటే కన్ఫెషన్ రూమ్ తలకి ఎఫెక్ట్ తర్వాత వీడియోలు చూపించిన తర్వాత 100% నేను చెప్పే కదా ఎక్సలెంట్గా ఖచ్చితంగా చెబుతాడు. ఎందుకంటే తెలివైన అడిగట్టు మరి నాకే చూపించారంటే ఆడియన్స్ ఇది చూస్తారు, అది చూస్తారు, ఇది ఎలా పోట్రే అయ్యిందో. ఎందుకంటే ఎపిసోడ్ తర్వాత ఆయన కూడా నాకేం అర్థం కావట్లేదు సార్ అంటే టెన్షన్లో, భయంలో ఉన్నాడు. అది ఖచ్చితంగా ఆడియన్స్లో నెగిటివ్ పోతుంది అని లెక్క. సో దాని గురించి కూడా నిఖిల్తో చెప్పింది ఆ అమ్మాయి. అసలు ఆమె చెప్పింది ఏంటి, నిఖిల్కి అక్కడ అర్థమైంది ఏంటి, అసలు ఎలా ఉంది, ఏమని సారీ చెప్పాడు, ఆ అమ్మాయి ఎలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా ఇచ్చారు, నేను తీసుకోవాలనుకోవట్లేదని చెప్పింది. ఆమె ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతుంది. మణికంఠ గురించి ఆ రోజు ఏం చెప్పింది అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా ఫస్ట్ టైం చూసుకోండి, చూసేవాళ్ళు చేయండి. అట్లాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ చెప్పే కదా. అర్ధరాత్రి 3 వరకు వాళ్ళు పడుకోకుండా నేను ఉంటా చూస్తా చెబుతా. అలాగే హౌస్లో జరిగే అప్డేట్స్ అన్ని కూడా ఫస్టే ఇస్తాయి. ఈ నామినేషన్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ ఎవరి వీక్ నేను ఫస్టే ఇస్తాను. అలాగే ఎవరు చేశారు ఆ పంచాయతీలన్నా దీనికంటే ముందు వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎవరెవరి గురించి మాట్లాడారు, నామినేషన్ ఎట్టా వీళ్ళు ఫిక్స్ చేస్తారు అనుకుంటే ఫస్ట్ మణికంఠ గురించి సీత, నైనిక, విష్ణుతో అంటది ప్రేరణ చేస్తావా, సీత నైన్కితో విష్ణుప్రియ అంటది ప్రే ఎవరంటే ప్రేరణ చేస్తావంటే మణికంఠను కూడా చేస్తా అని చెప్పింది సీత కూడా. అలాగే విష్ణుప్రియ ఉంటుంది గత వారం మణికంఠం చేసావు కదా అని సీతను అడిగితే నో అంది, గత వారం యష్మి పృథ్వీని చేసింది, ఆ వారం చేయలే. సో ఈ వారం ఏంటంటే ప్రేరణని మణికంఠని చేస్తాను ఫిక్స్ అయిపోయి సీత అయితే ఇక్కడ చెప్పుద్ది అనమాట. అలాగే నైన్కి ఏమంటది, నబీల్ అండ్ విష్ణుప్రియతో
మణికంఠతో నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, అందరూ మాట్లాడితే కరిగిపోతున్నా, బట్ ఈయనతో మాత్రం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సిచ్యువేషన్ బట్టి ఆయన కనెక్షన్ చేస్తూ ఉంటాడు. అలాగే నేను సేవ్ అయినప్పుడు కూడా అంతకు ముందంట ఆ అమ్మాయి చాలా లోలో ఉంటే అతను కొద్దిగా బూస్టప్ చేసి ఎంకరేజ్ చేసిందంట. బట్ సేవ్ అయిన తర్వాత కనీసం ఒక స్మైల్ ఇవ్వాల, ఒక థ్యాంక్స్ చెప్పాలా అని చెబుతుంది. అంటే ఏదో ఒక వంక పెట్టి ఇలా కారణం మాత్రం అదే. నువ్వు ఫలితం ఆశించకుండా నీకు ఆయన లోలో ఉన్నాడు, నువ్వు ఒక హ్యూమనిటీగా సరే ఆయన కొద్దిగా బూస్టప్ ఇద్దాం, ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు చేసావు. అలాంటప్పుడు నువ్వు స్మైల్ ఇవ్వలేదు, థ్యాంక్స్ చెప్పలేదు, నాకు బొకే ఇవ్వలేదు, ఇవన్నీ ఎందుకు ఫీల్ అవ్వాలి? అంటే వంక మాత్రం అది వెతుక్కుని పక్కగా ఫిక్స్ అయితే చేసుకున్నారు. గ్రూప్ గేమ్ ఆడేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. నామినేషన్ల విషయంలో పర్టికులర్గా ఆడియన్స్ అయితే ఎక్కడైతే ఇరిటేట్ అవుతారో, ఆహా ఇలా దొంగట ఆడేస్తారా, ఎందుకు ఉండిపోరని. అయితే మళ్ళీ విష్ణుప్రియ అంటది, నాకు మణికంఠకి చేయాలని ఉంది, బట్ మీరిద్దరూ ఆయనకి చేయండి, నేను ఆదిత్యాన్ని మాత్రం వదిలేదు లేదు, అతను చేస్తాను, లాస్ట్ వీక్ పొడిచాడు, ఐ వాంట్ పొడిచిఫై బ్యాక్ అని అతనికే నేను చేస్తాను క్లియర్గా చెప్పేసింది. అలాగే మణికంఠ అంట, నీతో మాట్లాడాలి అంటే వెళ్ళిపోతున్నావు ఏంటని విష్ణుప్రియ ఏంటంటే, నాకు 1 వీక్ టైం ఇస్తావు అన్నాడు. 1 వీక్ టైం ఇవ్వడం ఏంటి, నాకు మణికంఠనే చేయాలనుంది, కానీ మీ ఇద్దరు తనను చేయండి, నేనైతే ఆదిత్యను వదిలే వదల్లో, లాస్ట్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చేశాడు కదా, పొడిచారు దానికోసం అని చెప్పి బాగా ఫీల్ అయిపోయి క్లియర్గా చెబుతూ ఉంది ఈ అమ్మాయి. అలాగే నైన్కి ఏమంటది, చాలా ఏడుస్తున్నాడు, సర్వైవ్ అవ్వలేడని చాలా సేపు మాట్లాడా, చాలా చెప్పినాను నేను, దానివల్ల కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్పలేదు, అందుకోసం అంట అలా చెప్పింది. ఇతని గురించి ఇట్లా. అలాగే పృథ్వీ గురించి ఏం మాట్లాడతారు, ముగ్గురు కూడా మనకంటే ఫిక్స్ చేసుకున్నారు ఇక్కడ ఎవరెవరు చేయాలని. అలాగే పృథ్వీ గురించి అంటే విష్ణుప్రియ నేను చేయను, బట్ మీ ఇద్దరు చేసేయండి, క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇంకా వాళ్ళిద్దరు అదే చేశారు. ఇంకా అలాగే పృథ్వీ గురించి ఏమంటే, పృథ్వీకి ఎప్పుడు ఫస్ట్ రావట్లేదు నామినేషన్లో, సో అందువల్ల తనకి ఎవరు చేస్తే వాళ్ళకి చేసేస్తున్నాడు అన్నారు. అది క్లియర్. అయితే విష్ణుప్రియ మనం చేద్దాం అనుకుందంటే, కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా ముగించేద్దాం అని వెళ్ళిపోయిందంట. అతని గురించి ఎట్లా. ఇక ప్రేరణ గురించి సీత ఏమంటది, ప్రేరణకు బుల్లెట్ పాయింట్స్తో నేను చేసేస్తా, లాస్ట్ వీక్ ఏం చేసావు నువ్వు, ఈ వారం ఏం చేస్తానో అసలు ఈ ఆట నీకేమైనా అర్థమవుతుందా అని చెబుతూ, అలాగే మణికంఠకు కూడా నేను చెయ్యాలి, మణికంఠకి ఏం చెప్పిద్ది అంటే, నీ పాయింట్ నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు, బట్ అవతల వాడు చెప్పేది వింది, అదే పాయింట్ చెప్పిద్దంట. అలాగే ఇక్కడ ప్రేరణ గురించి ఏం ఓవరాల్గా డిస్కషన్ చేశారంటే, విష్ణుప్రియ కూడా ఏమంటది, నీ బెస్ట్ ఫ్రెండ్ కాదంటే యష్మి కాదంటే ఏడ్చో, వీకెండ్ ఫ్లాప్ అంటే ఏడ్చో, సంచాలకు చేసినప్పుడు కూడా ఆమె అంటే ఏడ్చో. సో ఇలాగ ప్రేరణ గురించి కూడా ఇవన్నీ అంటే ఎమోషనల్గా నువ్వు కూడా అవుతున్నావు పాయింట్స్ కూడా. అంటే సీత నువ్వు ఎమోషనల్గా అవుతున్నావు లాస్ట్ వీక్ అని చెప్పారు కదా ప్రేరణ వాళ్ళు, టాస్క్లా చూడాలి, గేమ్నా చూడాలని. సో ఇప్పుడు నువ్వు కూడా ఎమోషన్ అయ్యావు కదా, ఇన్ని సందర్భాల్లో ఏడ్చావు కదా, మరి ఇది ఎమోషనే కదా అని చెబుదామని లెక్క విష్ణుప్రియ సీత కూడా మాట్లాడుకుంటారు. విష్ణుప్రియ ఏదో అంటది, సీతని ఎమోషన్ అంది కదా ప్రేరణ, మరి నేను కూడా ప్రేరణ వర్క్ చేయాలంటే బిగ్ బాస్ చెప్పలేదండి, మనకు వచ్చినప్పుడు అన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలనింది, ఇప్పుడు చేయనంది, కానీ అభయ్ వచ్చాక చెప్పాక చేశాడు అనుకోండి, ఆ ఎమోషనల్గా అది చేసింది, పని విషయంలో మనకు అప్పుడు మీరు చెయ్యాలమ్మా, ఇది టాస్క్ అనింది కదా, సో అవి ఫిక్స్ అని ఇక్కడ కూడా చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు స్పోర్టివ్గా ఉంది చెప్పలేదంటే నువ్వు ఇండివిజువల్గా నీ పాయింట్ మనసులో పెట్టుకుని నామినేషన్లోకి వచ్చి చెప్పాలి. సో అందరూ డిస్కషన్ చేసుకొని ఈ పాయింట్ అనుకొని ఏ కంటెస్టెంట్స్ని అయితే టార్గెట్ చేస్తారో ఆడియన్స్లు వీళ్ళే టార్గెట్కి గురవుతారు. సో ఉన్నది ఉన్నట్టే చెబుతా, ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, విష్ణుప్రియ పిఆర్ కావచ్చు, ఎవరైనా కామెంట్లో పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ జరిగింది మాత్రం చెప్పాల్సిందే. అట్లాగే సీత ఏమంటది, ప్రేరణ నాకు గత వారం ఎమోషన్ అన్నావు, నువ్వు ఈ వీక్ ఎంత ఎమోషన్ అయ్యావు, నాకు వేలు చూపేటప్పుడు నీ వైపు కూడా వేలు చూపిస్తాయని గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీ గేమ్ తర్వాత నీ పాయింట్ మీద నువ్వు నిలబడట్లా, లాస్ట్ వీక్ ఎమోషన్ నాకు చెప్పి ప్రేరణ ఇప్పుడు ఎలా చేస్తుంది అంటే, అలాగా ఏమై ఏమంటది, ప్రేరణ క్యారెక్టర్లెస్ అనే సారీ చెప్పేస్తే అయిపోతుందా అంటది. ఆ మాట మాత్రం నేను ఒప్పుకుంటే, ఏంటి క్యారెక్టర్లెస్ అనే మాట అయితే అనకూడదు, 100% ఆ రోజు లైవ్ చూసాక చెప్పి, ఎపిసోడ్ చూసాక చెప్పి, నిన్న కూడా చెప్పి, ఇప్పుడు కూడా చెబితే అనకూడదు. సరే అనింది, నేను క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది అనబోయి ఎట్లా అనేసానని కూడా తర్వాత వెంటనే వెళ్ళాను, సారీ చెప్పాను అని చెప్పాననింది. తర్వాత హోస్ట్ ముందు కూడా చెప్పింది, మళ్ళీ మన ముందు కూడా మనం చూసినట్టుగా ఎపిసోడ్లో కూడా మరోసారి సారీ చెప్పింది. ఇన్నిసార్లు ఒక తప్పు అయిపోయింది, నేను ఒప్పుకున్నాక క్షమాపణ చెప్పాక చెబితే అయిపోతుందని సీత అంటే, మరి సీత పొరపాట్లు చేయదా, సారీలు చెప్పదా, మరి ఏం చేయాలి? ఇంకా చెప్పింది క్షమాపణ 3 సార్లు మనకు తెలిసినట్టుగా చెప్పింది, విష్ణుప్రియకి అక్కడ చెప్పి, హోస్ట్ ముందు చెప్పి, ఎపిసోడ్లో చెప్పి, ఇంకేం చేయాలి? ఇంకా క్షమాపణ చెప్పింది కదా, అంతకమంటే 4 కోసుకుంటారు ఏంటి? మరి సీత పొరపాట్లు చేయట్లేదా, సీత మరి సారీలు చెప్పట్లేదా, సారీ హట్ ఈ విష్ణుప్రియకే చెప్పింది కదా, నువ్వు అనే మాటల్లో గుండెల్లో గుచ్చుకుంటాయనేటప్పుడు వెళ్ళి సారీ చెప్పింది కదా, మరి ఎలా సారీ చెబితే అయిపోద్ది అంటే క్షమాగుణం కూడా ఉండాలి. అది లేకపోతే ఎట్లా? ఎవరికైనా సహజం పొరపాట్లు జరుగుతాయి, దానికి మరి సారీ చెబుతారు, దాన్ని కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు అన్నట్టుగా ఇలా చేస్తారు. మరి నిఖిల్ గురించి ఏమంటారంటే, సీత ఫస్ట్ 2 days బాగానే ఉన్నాడు, అలాగే ఫ్లోలో బాగా వెళ్ళిపోయేవాడు, బట్ తర్వాత మాత్రం కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, ఇలాగే ఉంటే గేమ్కి ఎఫెక్ట్ అయిపోద్ది. అయినా ఇండివిజువల్ పర్సనాలిటీ ఉండాలి కదా, అది లేదు కదా. నువ్వు టంగ్ స్లిప్ అవ్వడం ఓకే విష్ణుప్రియ, నువ్వు టంగ్ స్లిప్ ఒకటైతే అది మానేస్తే ఓకే బాగుంటుంది నీ ఆట, బట్ అతను టోటల్ పర్సనాలిటీయే స్లిప్ అయిపోతుండో ఫ్లిప్ అయిపోతుండో, అసలు ఎలా ఉంటాడు అలా?
వేరే వాళ్ళతో బాండింగ్ తప్ప అంటే ఈ టాస్క్ క్లాన్ ఆడారు కదా, క్లాన్ ఆడిన తర్వాత వేరే వాళ్ళతో అంటే సోనియాతో బాండింగ్ తప్ప ఆ క్లాన్లో ఎఫెక్ట్స్గా ఎగ్స్ సంపాదించడంలో విష్ణుప్రియ నీ ఎఫెక్ట్స్ ఏంటి, శ్వేత నీ ఎఫెక్ట్స్ ఏంటి, నా ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా క్యాలిక్యులేట్ చేశారు అస్సలు చేయలేదు కదా. పృథ్వీకి సింపుల్గా అగ్రెసివ్ అని మాత్రమే చెప్పాడు, మనకు అది చెప్పలే. నాకు సార్ చెప్పిన ప్రతి పాయింట్ నన్ను అబ్జర్వ్ చేస్తా అన్నారు. అయితే ఇక్కడ విష్ణుప్రియ మళ్ళీ సరే సీత అనే పాయింట్ కరెక్టే, అందరినీ ఎఫెక్ట్స్ ఏంటంటే విష్ణుప్రియ నాకు వద్దనింది, సీత కూడా ఆయన ఇవ్వాల్సింది ఆ విషయం నేను కూడా అన్నా. బట్ ఆయన లెక్కలు ఆయనకు ఉంటుంది, సీత అయితే స్ట్రాంగ్ కాబట్టి మళ్ళీ ఆ కంటే టాస్క్ ఆడేటప్పుడు ఓడిపోవచ్చు, అవకాశం ఉండొచ్చు అని ఆయన లెక్కలన్నీ వేసుకుని స్ట్రాటజిక్గా వెళ్ళాడు ఎవరది సోనియా కోసం. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ విష్ణుప్రియ అనింది ఏమంటే ఈ అబ్బాయి ఆ షోలో కూడా నా షోలో కూడా ఎప్పుడూ ఒకరిని పక్కన పెట్టుకుంటాడు, ఇదైతే తప్పు. అక్కడ బయట షోల గురించి ఇక్కడ ఎందుకు చెప్పాలి? ఇదివరకు కూడా గతంలో అక్కడ 5,000 కోసం పనిచేసేవాడు, ఒక్క రూపాయి కూడా వదిలేవాడు కాదు, ఒక్క రూపాయి కూడా కోసం చాలా బాధపడేవాడు, యాతన పడేవాడు అన్నట్టు చెప్పింది. ఆ పర్సనల్ విషయాలు, ఫైనాన్షియల్ విషయాలు, వేరే షోలో వేరే అమ్మాయి ఎవరో ఒకరిని పక్కన పెట్టుకుంటాడు, అవన్నీ ఇక్కడ చెప్పకుండా ఉండాల్సింది నా ఫీలింగ్. అవన్నీ ఇక్కడ చెబుతూ ఉంది ఈయన. అలాగే నయనకు కూడా ఏమంటది, అవును తెలుసు, నాకు 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 తెలుసు మన ఇద్దరిని పక్కన పెట్టేస్తాడు, ఖచ్చితంగా సోనియాకి ఇచ్చేస్తాడు అంటే ఆ విషయం ఓకే, ఎప్పుడు అందులో విషయం డౌట్ లేదు. బట్ మిగతావన్నీ కూడా అనకూడని విషయాలు మాట్లాడతారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే డిస్కషన్ వెళ్ళి సోనియా గురించి, సోనియా కోసం గట్టి పాయింట్ కోసం నేను వెయిటింగ్ అని విష్ణుప్రియ అంటే ఏమంటే అందరికి అవి మార్చుకో అంటది కదా, తనేం మార్చుకుందో అడుగుతాను. ఇది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అందరిలో ఎలా చేంజ్ అవ్వాలి, అలా చేంజ్ అవ్వాలి, అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నీకు తెలియకపోతే నన్ను అడగాలి, అభయానన్ను అడగాలి, నిఖిల్ని అడగాలి, పెద్దోళ్ళని అడగాలి, ఇవన్నీ చెబుతూ ఉంటుంది అందరికీ. ప్రతిసారి ఆవిడ నామినేషన్లో నేను వచ్చినా సరే అన్నీ నాకే తెలుసు అనే ఫీలింగ్లో ఉంది. నిన్న అబ్బాయి బయటకు వచ్చే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు, అన్నీ ఆవిడకే తెలిసిన ఫీలింగ్లో ఉంటుంది. నిన్న ఎగ్జాంపుల్ ఏమది కట్టు సెట్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. మణికంఠకి నా అవసరం ఉంటుంది, నేను ఆయన్ని గైడ్ చేయాలి, గత వారం నిఖిల్కి నా అవసరం ఉంది, నేను ఆయన్ని గైడ్ చేయాలి, అలాగే అభయకి నా అవసరం ఉంది కానీ మరి అంత ఎక్కువ కదా, మణికంఠతో పోలిస్తే తక్కువ అవసరం ఉంది, అన్నీ తనకే తెలుసు, తన దగ్గరే నేర్చుకోవాలి, తనే చెప్పాలి అనే ఒక యాటిట్యూడ్ ఆవిడలో ఉంది. సో అదైతే ఆడియన్స్ కూడా నచ్చట్లే. మొన్న యష్మి నామినేట్ చేసేటప్పుడు కూడా నాకు అంత బుర్ర ఉంటే ఇంకెందుకు, ఎప్పుడూ ఆ స్పెల్లింగ్ టాస్క్లు గెలిచేదాన్ని కదా అంటే ఇలా వాటర్ తాగుతా, అదైతే క్లారిటీ ఉంది కదా, నీకు బుర్ర లేదు కదా, క్లారిటీ ఉంది కదా, ఇట్లా ఇవన్నీ చూస్తే అంతా నాకే తెలుసు అన్నప్పుడు నువ్వు నేర్చుకునేటప్పుడు వీళ్ళు అన్నారు నువ్వేం నేర్చుకున్నావు, ఏం మార్చుకున్నావు, ఇంతకు నువ్వేం తెలుసుకున్నావు అని అడుగుతావంటే అది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే హోస్ట్ చెప్పాక కూడా గత వారం చెప్పారు, ఆయన చెప్పినప్పుడు కూడా మారుతుందేమో హింట్స్ ఇచ్చారు, ఆవిడ జరుగుతున్న మిస్టేక్స్ అన్ని చెప్పారు, అయినా సరే మారట్లేదు. సో బికాజ్ అడుగుతారంటే సీత కూడా అదే అంటది, నా దగ్గరికి వస్తే గట్టిగా ఇచ్చిపడేస్తుంది, వేరే రూపం చూస్తుంది ఈసారి అని చెప్పి ఇక్కడ పెద్ద జోక్ వేసింది ఎవరు, సీత. మనం సర్వైవ్ అవుతున్నామంటే ఇండివిజువల్గా ఆడుతున్నాం కనుక సేవ్ అవుతున్నామంట. మీరు సర్వైవ్ అవుతున్నారంటే ఇండివిజువల్గా ఆడి ఇలా ఆడితే దొంగట అంటారు, గ్రూప్ గేమ్ అంటారు. ముగ్గురు కలిసి 6 ఓట్లు కలిపి ఏ ముగ్గురిని టార్గెట్ చేయాలి, నామినేట్ చేయాలి, బయటికి పంపించాలని చెప్పేసి ఆడితే ఖచ్చితంగా ఆడియన్స్ దృష్టిలో పచ్చడి అయిపోతారు ఓటింగ్కి వచ్చేటప్పుడు. కాకపోతే మీరు ఎందుకు సర్వైవ్ అయిపోతున్నారంటే మీకంటే అసలు కంటెంట్ ఇవ్వని వాళ్ళు, మినిమం సీరియస్నెస్ లేని వాళ్ళు, మినిమం ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు, ఇది సీజన్ గెలవడానికే వచ్చే, టైటిల్ కొట్టడానికే వచ్చే అనే సీరియస్నెస్ లేకుండా ఉండడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు అంతే. ఒక 3 వారాలు పోతే ఒక ముగ్గురు తర్వాత వరుస క్యూ కట్టాల్సింది మీరే. విష్ణుప్రియ ఉంటే ఉండాలి, ఎందుకంటే కంటెస్టెంట్గా కాకుండా ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ వల్ల ఆవిడ ఉంటుంది తప్ప ఈ సీత అలాగే నయనికకు వచ్చింది కంటెస్టెంట్స్గా వచ్చి సాధించిన ఓటింగ్ లేదు, ఆడియన్స్తో కనెక్ట్ అయిపోయిన లేదు, సీరియస్గా సిన్సియర్గా టెంపోతో హైప్తో ఎవ్రీ టైం నేను టైటిల్ కొట్టాలన్నంత ఆట ఆడేసి కనెక్ట్ అయిపోలేదు, ఓటు బ్యాంక్ అమాంతం పెంచుకోలేదు. ఏ వారం నామినేషన్లోకి వచ్చినా మరొక ఇద్దరు లిస్టులో ఉండడం వల్ల అలా బొటాబొట్టి 1-2% సర్వైవ్ అవుతున్నారు తప్ప అందులోకి ఇలా స్ట్రాటజీలు వేసుకుని, ప్లాన్లు వేసుకుని, స్కెచ్లు వేసుకుని నేను మీ ఇద్దరిని చేస్తాను, మీరు ఆ ఇద్దరిని చేయండి, మీరు ఆ ఇద్దరిని చేయండి, ఇలాగ ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుట్ అవుతారు, అంత తప్ప డౌట్ లేదు. కాకపోతే అపోహలో ఉన్నారు, ఇండివిజువల్గా ఆడేస్తాం. దీన్ని ఇండివిజువల్ అంటారా చెప్పండి? మీరు ఎవరైనా నైట్ 2:30 ఈ టైం ఇప్పుడు ఈ లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా చెప్పండి. ఇలా డిస్కషన్ చేసుకొని నువ్వు ఆదిత్యం చెయ్యి, నువ్వు మణికంఠం చెయ్యి, మీ ఇద్దరు ప్రయాణం చేయని అనుకుంటే దీన్ని ఇండివిజువల్ గేమ్ అంటారా? వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సీత వాళ్ళు ఇండివిజువల్ గేమ్ అంటే టాస్కుల్లో పర్ఫార్మెన్సే ఇండివిజువల్ అనుకుంటున్నారు. ఓవరాల్ జర్నీ అనేది ఇండివిజువల్ గేమ్ అవుతుంది. అది కాకుండా టాస్కుల్లో పర్ఫామ్ చేస్తారు కదా, అది దాన్ని మాత్రం అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. అలాగే నయనిక కూడా అంటది, ప్రేరణ క్యారెక్టర్లెస్ అనేటప్పుడు నువ్వు ఎందుకు అలా మధ్యలో దూరి అరవడం అలా వద్దు అందంటే సోనియా. సో ప్రేరణకు వెళ్ళి సారీ చెప్పు అని చెప్పిందంట. సో ఆవిడెవరు నాకు చెప్పడానికి, నా ఫ్రెండ్ కంటే నేను అంటాను అని ఆవిడ ఒప్పుకుంది. నా ఫ్రెండే కాదు ఎవరికైనా నేను అంటానంటే ఆ పాయింట్లో తప్పులేదు. నయనిక అనొచ్చు క్యారెక్టర్లెస్ అని చాలా పెద్ద పదం అమ్మ, నువ్వు ఎందుకైనా సారీ అనేసి కోప్పడచ్చు, కానీ లాగిపెట్టి కొట్టేయాల్సింది అవైతే అనకూడదు. మరి కొట్టుకోమని చెప్పడం కూడా తప్పు. బట్ ఆవిడైతే ఆ స్టాండ్ అయితే తీసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రెండ్ గేమ్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే చీఫ్ నిఖిల్కి ఎప్పుడు రైట్ హ్యాండ్ ఆమెనా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ ఆమె సోనియా.
నాకు అది ఒక్కటే చిరాకు ఉంది విష్ణుప్రియ అంటే. అవును నాకు కూడా అని సీత కూడా అంటుంది. ఎందుకంటే రేషన్ అంతా ఆమె కంట్రోల్. ఇంక భయం వేస్తుంది అస్సలు ఫ్రీడమ్ లేదనిపిస్తుంది. మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను ఏదో సర్వే అవుతాను ఈ క్లాన్లో, మీరిద్దరు లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఈ క్లాన్లో అస్సలు ఉండబుద్ధి కావట్లేదు అని చెబుతారు. అంటే పెత్తనం అంతా సోనియాది అన్నట్టుగా. అలాగే పోనీ మనం ఇదంతా చీఫ్తో మాట్లాడాలి, కానీ ఎప్పుడు చూసాం పక్కనే ఉంటే ఎలా ఎప్పుడు మాట్లాడతాం అని అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో కూడా సోనియా అండ్ నిఖిల్ ఎంత వేగంగా వాళ్ళిద్దరూ ఆర్టిఫిషియల్ బాండింగ్ కదా ఫ్రెండ్షిప్ అనేది. ఆమె గ్రూపు అన్నదానికి భయపడిపోయి వచ్చి ఇలా ఇంత దారుణంగా భయపడిపోతే ఎలా, వాళ్ళన్నిటిగా పర్సనాలిటీ కంప్లీట్గా ఫ్లిప్ అయిపోతే ఎట్లా అని సీత అన్నమాట కరెక్టే. అయితే ఏమైంది, నువ్వు ఆవిడ దగ్గర ప్రూవ్ చేసుకోవక్కర్లా, వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళ గ్రూప్ కాదనుకుని ఇక్కడ గ్రూపులో చేరిపోయే బదులు నీ అంత నువ్వు ఇండివిజువల్గా ఆడుకుంటే ఆడియన్స్ గమనిస్తారు. నువ్వు కాదమ్మా చెప్పేది, ఆడియన్స్ చెబుతారు నన్ను గ్రూప్ గేమో సోలో గేమో అట్లా ఆడుకుంటే బాగుండేది. అట్టా కాకుండా అన్వాంటెడ్లీ తెచ్చి పెట్టుకున్న ఈ ఫ్రెండ్షిప్ వల్ల, ఈ బాండింగ్ వల్ల ఇద్దరు ఆట పోయింది కంప్లీట్గా. లేకపోతే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో గట్టిగా ఆడతారు, భలే ఫైట్ చేస్తారు అనుకుంటే సోనియా ఆట పోయింది, అటు ఆయన ఆట పోయింది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఇటు సోనియా ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫాలోవర్స్ కూడా కోరుకునేది ఇదే. ఒర బాబు మీ ఇద్దరు వీలైనంత వరకు ఆపేసి ఎవరు ఆట అలా ఆడుకోండి అని కోరుకునేది. ఆ విషయంలో మాత్రం నో డౌట్. ఎంతసేపు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చూసే ఆడియన్స్కే చిరాకేస్తుంది. ఇంతకంటే వీళ్ళ గ్రూప్ కంటే ఇంతవరకు ఆల్రెడీ చిరాకేసింది. అసలు ఏంది సోది, ఎంతసేపు ఇదేంట్రా బాబు ఇది టార్చర్, ఎంతసేపు కూర్చొని కబుర్లు అయినట్టుంది. అసలు ఆ బాండింగ్ అని నచ్చట్లా, ఆర్గానిక్ వచ్చింది కాదు ఇది. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఇలా ముగ్గురు కలిపి మరొక ముగ్గురిని టార్గెట్ చేద్దాం, వాళ్ళని తెచ్చేద్దాం అనేటప్పుడు వాళ్ళది చిన్నదైపోద్ది. వాళ్ళు నామినేషన్ల గురించి ప్లాన్లు వేయలేదు, స్కెచ్లు వేయలేదు, వాళ్ళందరూ ఏదో చేతులు వేసుకుని హగ్గులు ఇచ్చుకుంటే ఇంతవరకే ఉన్నారు తప్ప వీళ్ళంత చేయట్లేదు. ఇంత స్ట్రాటజిక్గా ఎవరిని పంపించేయాలి, మనం ఎలా ఉండిపోవాలి అని ఇంత ప్లాన్గా చేస్తాను. వీళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అయింది, వాళ్ళకి కాదు. ఇప్పుడు వాళ్ళది చిన్నదైపోద్ది. అలాగే ఇంకోటి ఏంటి, అవతల క్లాన్కి యష్మి చీఫ్ అవ్వాలని వీళ్ళంటే విష్ణుప్రియ అంటే అమ్మో ఆమె చీఫ్ అవ్వగానే మారిపోతుంది, కంటెస్టెంట్గానే చాలా బాగుంది, లేదంటే ఎవరితో కూడా మాట్లాడదని సీత అంటదంటే ఇలాగ నీట్గా డ్రెస్ వేసుకుని మేకప్ వేసుకుని ఇలాగ వచ్చి సీరియస్గా నేను చీఫ్ మీరేం చేస్తున్నారు అన్నట్టు సూపర్వైజింగ్ అబ్జర్వేషన్ లాగా ఉంటుంది. కంటెస్టెంట్ కూడా అందరితో మింగిల్ అయిపోద్ది. అంటే అది వాస్తవం. యష్మి గురించి కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. ఎస్ ఆవిడ చీఫ్ అయితే మాత్రం ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ వచ్చాయి, నేను బాసు మీరు చెప్పేది నేను చెప్పేది మీరు వినాలన్నట్టు ఉంటుంది కనుక ఇది ఫన్నీగా నాకు కూడా అనిపించింది. ఇది వీళ్ళ గ్రూపిజం. ఈరోజు మరి చూడబోతున్నది ఇదే. ఇద్దరు ఆదిత్యని, ఇద్దరు ప్రేరణని, ఇద్దరు మణికంఠని చేశారు. అలా చేయడం రైటే అనిపిస్తే కామెంట్ చేయండి, లేదు ఇలా రాంగ్ అనిపించినా సరే కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన కరెక్ట్ ఇస్తే లైక్ కూడా చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటి, యష్మి నిఖిల్తో చెప్పా కదా, ఈ నిఖిల్తో చెప్పింది ఏమన్నా నైట్ సోఫాలో కూర్చొని మణికంఠ వచ్చాడు చాలా ఏడ్చాడు, సారీ చెప్పాడు. ఏంటంటే యష్మి నువ్వు అలా ఏడ్చావు, ఆ వీడియో నువ్వు అలా ఏడ్చావు, వీడియో చూపించారు అలా నువ్వు అలా ఏడ్చావు, సో సారీ నా ఇంటెన్షన్ అది కాదు, ఏ ఇంటెన్షన్ నాకు లేదని చెప్పాడు. అయితే బికాజ్ ఇన్ని రోజులు వాడు ఆ టాపిక్ మాట్లాడలేదు, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వచ్చాక చెప్పాడంటే వాడికి అక్కడ ఏదో చెప్పారు, చూపించారు. మరి నేను ఏడ్చాను అనే విషయం వాడికి ఎలా తెలుస్తుంది, వీడియో చూపించారు అందుకే చెప్పారని అర్థమవుతుంది. నేను నిజంగా ఏడ్చేసా నిఖిల్, పిచ్చిగా ఏడ్చేసా, బిగ్ బాస్ నా వల్ల అవ్వట్లేదు, టార్చర్లో ఉందని ఏడ్చేసా, కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇప్పుడు వాడు వచ్చి చెప్పాడు నాకు, మణికంఠ వచ్చి ఏడుస్తుంటే నువ్వు అలా ఏడుస్తుంటే నా ఇంటెన్షన్ అది కాదని చెప్పాడు. వాడితో ఏం మాట్లాడి ఉంటారు, వేరే ఉంటుంది అనుకో, పోనీ అదే అయ్యి ఉంటుందా, ఎందుకంటే వాడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వచ్చాక మాత్రమే ఇది గురించి నాకు సారీ చెప్పాడు, ఇన్ని రోజులు చెప్పలేంది వాడికి అర్థం కాలేదు కదా, నేను అక్కడ ఫీల్ అయ్యానన్న విషయం. సో వాడు ఎలా ఫీల్ అవుతాడో, వాడికి ఎట్లా పోతుందో అని మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతుంది అనమాట. నాకు అది సెన్సిటివ్ ఇష్యూలో వాడు ఒకళ్ళు హర్ట్ చేశాడు, ఆ హర్ట్ అయ్యాడు ఏంటి, నేను ఫ్రెండ్ విషయంలో మాత్రం ఫ్రెండ్షిప్ విషయంలో నాకు కొద్దిగా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే నేను సిన్సియర్గా నమ్ముతా, కొద్దిగా చీటింగ్ లాగా కనిపిస్తే అసలు నేను తీసుకోలేను. సో మొత్తానికి వాడు ఇప్పుడు దీని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతుండో, అంత అవుతున్నాడు అని చెప్పి అంటే నిఖిల్కి ఏం అర్థం కాలే. ఇతనికి పూర్తి తెలుగు రాదు కదా, ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే అర్థం కావట్లేదు. నార్మల్గా ఉండు, ఇలాంటివన్నీ నాకు నచ్చదు, అన్కంఫర్టబుల్ అనిపిస్తే వెంటనే చెప్పేసి, నీకేమనిపిస్తే అది చెప్పేసి, ఒకవేళ అదే టాపిక్ అయితే చెప్పేసి, నీకు నచ్చకపోతే నువ్వు చెప్పు, ఒకసారి చెప్పడం బెటర్ కదా అంటే యష్మి అంటది అన్కంఫర్టబుల్ అని కాదు, ఆ రోజు నాకు ఫ్రెండ్గా అసలు నా దగ్గరికి రాకని చెప్పారు, 2 రోజులుగా చెబుతున్నా, అసలు నాకు ఫ్రెండ్ అంటే నేను నమ్మినప్పుడు నాకు ఏదైనా చిన్న హట్టింగ్ అనిపించినా, మోసంలాగా అనిపించినా నేను అసలు తీసుకోలేను. నేను ఆ రోజు నార్మల్గా అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యింది, వచ్చాము, నువ్వు ఫ్రెండ్ అనే పదం పలికే అర్హత కూడా లేదు, అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు అని నేను చెబితే వాడు వచ్చాడు. నేను దాన్ని నార్మల్గా అంటే నాకు వద్దని చెప్పా కూడా వచ్చాడని చెప్పి, నేను ఈ హగ్స్ ఇవన్నీ నాకు ఇష్టం లేదు వద్దని చెప్పా, జస్ట్ కంటెస్టెంట్గా ఉంటే బెటర్ అని చెప్పా, అంతేగాని ఫ్రెండ్గా నచ్చదని చెప్పా. అది అయ్యాక కూడా నాకు హౌస్లో టీజింగ్ లాగా చేస్తారు వీళ్ళు, సో అందుకోసం నాకు వద్దు అని పదే చెప్పి అదే నాకు మైండ్లో ఉండిపోయింది. అంటే వాడికి ఇప్పుడు అంటే ఏమంటదంటే వాడు అంటది కదా మణికంఠకి ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళిపోయి ఉంటుంది, అక్కడ ఏం చూపించారు, ఏమయ్యిందో, నేనైతే ఫ్రెండ్గా వద్దని చెప్పి వాడు వచ్చాడు ఇలా చేశాడు, నేను చాలా ఫీల్ అయ్యా దానికోసం, అందుకోసం చెప్పేసా
ఫస్ట్‌లో ఉన్నట్టు ఉండలేను నేను ఇప్పుడు. నా వల్ల కాదు. ఫ్రెండ్‌గా వద్దని చెప్పాక ఒకటే క్లాన్‌లో ఉన్నాం కదా! 2 డేస్ ట్రై చేశాడు మాట్లాడడానికి. నేను చెప్పా. ఫస్ట్‌లో ఉన్నట్టు ఉండలేను ఇప్పుడు. నా వల్ల కావట్లేదని చెప్పా. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఇచ్చాడు. నాకు ఉంచుకోవాలని లేదు. ఇచ్చేయాలనే ఉంది అని చెప్పింది. ఇతను మాత్రం కన్ఫెషన్ రూమ్ తర్వాత ఏడ్చాడు. ఇది అందరి ముందు అయితే చెబితే హర్ట్ అవుతాడని కావచ్చు. సో, నో వన్ పర్ఫెక్ట్. తెలుసో తెలియకో చేస్తే గైడ్ చేయాలి. చెప్పాక కూడా చేస్తే రాంగు. నీ వర్షన్ నువ్వు చెప్పేసేయి. ఇంతవరకు నువ్వు చెప్పలేదు గదా! నాకు తెలిసి ఈ వారం తర్వాత చేయడు. ఎందుకు నువ్వు ప్రెషర్ తీసుకుంటే ఇష్టం లేకపోతే చెప్పేసి అది ఎవరికైనా ఇబ్బంది కదంటే, అసలు విషయం ఏంటి ఇక్కడ యష్మి అంటున్నదేంటి బాబు అక్కడ ఆడినేదో హైలైట్ చేసేద్దాం, పోర్ట్రే చేసేద్దాం లేకపోతే వీడు నాతో వేరే ఇంటెన్షన్‌తో బిహేవ్ చేసాడు ఇవన్నీ కాదురా నాయన ఇంటెన్షన్ లెక్క ఆవిడ చెబుతోంది. ఆ రోజు నామినేషన్ హీటెడ్ నామినేషన్ టాపిక్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత నేను ఉంటే నేను అసలే మూడ్ ఆఫ్‌లో ఉంటే 2 డేస్ నుంచి నాకసలు నాతో మాట్లాడకు ఫ్రెండ్ అంటేనే నాకు నువ్వు అసలు ఫ్రెండ్ కాదని చెబితే వచ్చి చేసిన దానికి నేను వద్దంటే ఇప్పుడు వాడికి ఏం చూపించారు ఏంటో పాపం వాడికి ఎక్కడ బ్యాడ్ అయిపోయిందో, వాడికి ఎలా హర్ట్ అయిపోతాడో, వాడు ఎలా తీసుకుంటాడో, వాడికి ఏమి నష్టం జరిగిందో, వాడికి ఏమైపోద్దని ఎంతసేపు ఇంకా ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ఆవిడకి. అలాగా ఆలోచిస్తుంది. ఆ విషయానికే ఏడుస్తున్నాడంటే ఏం క్లిప్ చూపించారో, వాళ్ళేం చూపించారో, వీడు ఎలా తీసుకున్నాడో, బయటికి ఎలా పోయిందో, నేను కొన్ని కొన్ని ఫన్‌ల వేలో వదిలేసా, కొన్ని ఇగ్నోర్ చేశా. బట్ ఆ అమ్మాయి అలా చెప్తుంటే ఇతనికి అర్థం కావట్లా. ఆయనకి ఇప్పుడు ఇంకా నీకేదో డిస్టర్బ్ చేసేస్తున్నాడా, వేరే బిహేవ్ చేస్తున్నాడా, అలాగైతే నువ్వు గట్టిగా చెప్పేసేయి. ఒకసారి చెప్పాలి, మళ్ళీ చేస్తే మళ్ళీ చెప్పాలి, గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎలాగోలా చెప్పాలి కదా! నీకు కంఫర్ట్ లేనప్పుడు అని చెబుతా ఉన్నాడు. బట్ ఆవిడ ఇంటెన్షన్ అది కాదు. ఇప్పుడు నేను దాన్ని చెప్పడం వల్ల ఆ సిట్యుయేషన్‌లో నేను ఆ ఎమోషన్‌లో అలా చెప్పి అంతకుమించి అతనేదో హర్ట్ చేసేయాలి, నన్నేదో నా పట్ల రాంగ్‌గా బిహేవ్ చేశాడని కాదు అని చెబుతుంది. బట్ ఇతనికైతే అర్థం కాలే. మొత్తానికైతే మణికంఠ పోనీ మంచి పనే చేసాడు. వెళ్లి క్షమాపణ చెప్పాడు. చెప్పాల్సిన అవసరం కూడా ఉంది గనుక. ఆ వీడియో చూపించాక ఆవిడ హర్ట్ అయితుంది గనుక ఎక్కడికైనా ఇష్యూ క్లియర్ అయిద్దనేది అనిపిస్తుంది. అలాగే నబీల్ ప్రేరణకి అంటాడు దోషి విషయంలో మణికంఠ ఉన్నాడు మేమెవరూ లేం కదా నీకు టీవీలో న్యాయం జరిగింది అంటే హోస్ట్ చెప్పారు కదా విల్లింగ్ లేదని చెప్పాడు ఆయన బట్ హౌస్లో అందరూ కూడా వాళ్ళ మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది సో నువ్వు ఇప్పుడు హ్యాపీ ప్రేరణ ఎందుకంటే క్లియర్గా నువ్వు దోషి ఏ ఉద్దేశంతో వేసావు అది మణికంఠ చెప్పింది వినేసి మేము అందరం కూడా అదే అపోహలో ఉన్నాం ఇంక ఖచ్చితంగా నువ్వు హ్యాపీలో అది క్లారిటీ వచ్చేసింది న్యాయం చేశాను నీకంటే ప్రేరణ అవును నేను కూడా ఎంత గట్టిగా చెప్పినా ఆ టీవీలో చూపడంతో నాకు కూడా హ్యాపీ అని లేదంటే ఫస్ట్ వీక్ అంతా డస్ట్బిన్ తర్వాత వారం అంతా సంచాలంగా పోయి మూడో వారం దోశ పంచాయతీని నామినేషన్లు బాధేసేవారు హోస్ట్ చెప్పడంతో ఆ వీడియో చూపడంతో ప్రేరణ కూడా ఆ విషయంలో హ్యాపీ అనే ఫీల్ అవుతుంది అమ్మయ్య పర్లేదు అలాగే నబీల్ కూడా లెక్కలేసుకుంటున్నాడు మరొక 5-6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావాలి ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారని చెప్పి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఒక 4 కన్ఫర్మ్ అయ్యారు వాళ్ళ గురించి ఎవరు ఎప్పుడు వస్తారు వచ్చాక ఆట ఎలా మారుతుంది హరితేజ అవినాష్ రోహిణి ఇంకొక అమ్మాయి నయని పావని వీళ్ళు అనేసి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చూడండి అట్లాగే సోనియా అభయ్ గురించి అంటది పృథ్వీ నిఖిల్తో వాడు అన్ని మాటలు అన్నాడు మనకేం తెలుసు నిజంగా వీళ్ళు చూడలే వీళ్ళు చూసింటే కొంత కంట్రోల్ చేసేవాళ్ళం వీళ్ళ ముందు అతను అనలేదు కొన్ని అన్నాడు కొన్ని చూడలేదు అలా పొరపడలేదు జరిగిపోయినాయి సో ఇది ఇంకోటి అంటే విష్ణు కూడా అంట సీతతో ప్రతివారం సరేంటి యష్ పేరు తీస్తున్నారంటే సోనియా తన వుడ్బి గురించి అని చెబుతుంది కదా ఏంటి ఎవరి వీక్ ఎందుకు తీస్తున్నారు ఏం జరుగుతుంది బయట అని రకరకాలుగా ఆలోచించుకుంటారు సో మరి మీకేమనిపిస్తుంది ఎందుకు తీస్తున్నారు లాస్ట్ వీక్ ఈ వారం అనిపించేది కూడా కామెంట్ చేయండి ఈ అప్డేట్స్ అన్ని నచ్చి ఉంటుంది లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే నామినేషన్ వీడియో 2 ఛానల్స్లో ఉంది మిస్ కాకుండా చూడండి